వ్యాపారం తప్ప ఏమీ తెలియని ఆర్యవైశ్యులను వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసిందో తెలుసు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా ఏ ఒక్క ఆర్యవైశ్యులన్నా లబ్ధి పొందారా? అంతేకాకుండా సుబ్బారావు గుప్తా లాంటి వారిపై దాడి చేసి తిరిగి వారిపైనే అక్రమ కేసులు పెట్టి వేధించిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానిదని, టీడీపీ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు అండగా మీ వ్యాపారాభివృద్ధికి సహకరిస్తుందని, రాబోయే ఎన్నికల్లో ఆర్యవైశ్యుల మద్దతు కూటమి అభ్యర్థులకు ఉండాలని ఒంగోలు కూటమి అభ్యర్థులైన దామచర్ల జనార్దన్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోరారు. నేడు ఒంగోలు ఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీ పనబాక లక్ష్మితో పాటు పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు హాజరై మాట్లాడారు. ఆర్యవైశ్య సోదరిమణుల ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరిమణులకు నా నమస్కారం. మరి ఈరోజు ముందుగా చెప్పేదానికన్నా ఎంపీ గారికి ఒక చిన్న డిమాండ్ చెప్తున్నా. సార్, ఆర్యవైశ్యులు చేసుకోవడానికి పెద్ద కళ్యాణ మండపం చాలట్లేదు సార్, రేపు పోలింగ్ బూతులు కూడా చాలు. కావున మీరు వచ్చాక ఒక పెద్ద సైట్ కనుక మా ఆర్యవైశ్య సంఘానికి ఇస్తే ఖచ్చితంగా ఒక భారీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి ఆర్యవైశ్య సంఘం తరపున అందరూ కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఇక్కడ ఒకటే తెలుసున్నాం, మాగుంట గారికి చాలామంది అడిగారు, అసలు ఎక్కడున్నా ఏమున్నా మాగుంట గారే అక్కడ ఎంపీగా ఎందుకు గెలుస్తున్నారు అని ఒక పెద్ద డౌట్ ఉంది. కానీ ఎవరికీ తెలియని సీక్రెట్ నా దగ్గర ఉంది. ఎందుకనంటే ఈ పార్లమెంట్లో అత్యధికంగా ఆర్యవైశ్యులు ఉన్నారు. భౌగోళికంగా వ్యక్తిగతంగా కాకపోయినా మాగుంట గారు ఒక ఆర్యవైశ్యుడే. ఆ ఆర్యవైశ్యుడే దగ్గర చేసుకున్నారు కాబట్టే మాగుంట గారు ఎప్పుడు కూడా ఎంపీ గెలుస్తూ వస్తూ ఉన్నారు, రేపు కూడా మళ్ళీగా ఎంపీగా గెలవబోతూ ఉన్నారని మరి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు చేసుకున్నట్టయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆర్యవైశ్యుల్ని అనేక రకాలుగా దొరికిన చోట దొరికినట్టు నిమ్మకాయ పిండినట్టు పిండి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి, బోర్డుకు ట్యాక్స్ అంటాడు, చెత్తకు ట్యాక్స్ అంటాడు, రెంట్ పెంపు అంటాడు, కరెంటు బిల్లు పెంపు అంటాడు, ప్రాపర్టీ ట్యాక్స్ పెంపు అంటాడు, ఏది దొరికితే అది పెంచుకుంటూ పోతానంటాడు. చివరికి వ్యాపారస్తులు అసలు ఉండాల్సిన పరిస్థితి ఉందా, ఖాళీ చేసి మనం కూడా ఎక్కడో చోట గుమస్తాగా చేయాల్సిన పరిస్థితి ఉందా, తెలియని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. మరి ఆర్యవైశ్య కులం తరపునైనా సరే మనం బ్రహ్మాండంగా గౌరవంగా పెరుగుదాం, మేము ఆర్యవైశ్యులు అని చెప్పుకుందామంటే ఈరోజు ఆ గౌరవం కూడా లేకుండా తీసిపడేశాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, కొంతమందికి నొప్పి కలిగించినా కూడా, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు, శ్రీశైలం చైర్మన్గా ఒక పెద్ద తలకాయకి ఇచ్చాం. ఇచ్చింది ఏ పార్టీ అన్నా? ఇచ్చింది ఏ పార్టీ? అతను ఎమ్మెల్యేగా ఓడిపోయినా సరే ఎమ్మెల్సీ చేసింది ఏ పార్టీ? తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 5 సంవత్సరాలు మంత్రిగా చేసింది ఏ పార్టీ? చెప్పాల్సిన బాధ్యత 10 మందికి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. మనతో లేకపోయినా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గౌరవంతో రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రం కూడా కోడైకొస్తూ ఉంది. ఈరోజు నువ్వు వ్యాపారస్తుల్ని భయభ్రాంతులు చేసి ఈరోజు ఆ కుటుంబాన్ని తీసుకెళ్లి బలవంతంగా 4 గోళ్ల మధ్య కండవా కప్పావే, ఈరోజు ఆ కుటుంబానికి వాల్యూ ఉందా? ఎక్కడుంది నీ గౌరవం? నిన్నగాక మొన్న అంత పెద్ద కుటుంబం ఇంటి మీద దొంగతనానికి దొంగలు గేటు దూకారంటే ఈరోజు నీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తూ ఉందని నేను సభాముఖంగా అడుగుతా ఉన్నా. అక్కడ ఒక తొత్తున్నాడు, ఓ డబ్బా కొడతా ఉంటాడు, ఏం చేస్తాడో తెలీదు. ఆయనకు ఒక చైర్మన్ బోర్డు వేశారు. అతను చూసి ఏంటంటే ఆర్యవైశ్యుల మీద దాడులు జరిగితే కాపాడటానికి కాదు, ఆర్యవైశ్యుల మీద దాడులు జరిగితే దాన్ని మసిపూసి మారేడికాయ చేసి దుప్పటి కప్పడానికి అతనికి ఆ పదవి ఇచ్చారు. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ఉండి నువ్వు ఎలగబెట్టింది ఏంటి మిస్టర్?
ఒక్క శ్వేతపత్రం నువ్వు రిలీజ్ చేయగలవా? నీకంటూ కనీసం ఒక కుర్చీ ఉందా? నీకంటూ కనీసం ఒక గుర్తింపు ఉందా? నీకు ఏముందని నువ్వు మాట్లాడుతూ ఉన్నావని నేను చెప్తా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో పోరాడి, సార్ మా ఆర్యవైశ్యులకు ఒక కోరిక ఉంది, కన్యకా పరమేశ్వర అమ్మవారు 108 గోత్రాలతో ఆత్మాహుతి జరగడం జరిగింది. మా 108 గోత్రాల కుటుంబ సభ్యులకి ఆ రోజు మోక్షం వచ్చిందంటే కేవలం అమ్మవారు ఆత్మాహుతి అవటం వల్లనే. ఆ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని దయచేసి మీరు అధికారికంగా ప్రకటించి ప్రభుత్వం తరపున సారబెట్టండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే పెద్ద మనసుతో ఒప్పుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి దాని మీద కూడా దుష్ప్రచారం చేయడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. నేను అతనికి ఒక్కటే ప్రశ్న అడుగుతా ఉన్నా, ఏమయ్యా మిస్టర్, నువ్వు చెప్పిన దాంట్లో నిజం ఉంటే ఈరోజు గుంటూరులో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కన్యకా పరమేశ్వర అమ్మవారి గుడిని ఈ ప్రభుత్వం ఎందుకు లాక్కుంది? పక్కనే ఉన్న దర్శి నియోజకవర్గంలో కురిచేడు అమ్మవారి గుళ్ళో గొడవలు జరుగుతూ ఉంటే నువ్వు ఎక్కడ దాక్కున్నావు? ఇలా దాచేపల్లిలో అమ్మవారి గుళ్ళో ఇష్యూ జరిగి గవర్నమెంట్ లాక్కుంటే నువ్వు ఎక్కడ దాక్కున్నావు? అంతకన్నా పోతే నీ గవర్నమెంట్లో, నీ ప్రభుత్వంలో, నీ పార్టీలోని సుబ్బారావు గుప్తాని నడికి హోటల్లో పిలిచి కొడితే ఆ రోజు నువ్వు ఎక్కడ దాక్కున్నావు అని చెప్పి నేను ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నా. ఆర్యవైశ్యులకు న్యాయం చేయని నాయకుడు ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా ఉంటే ఎంత పోతే ఎంత ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు కూడా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నీకు దమ్ముంటే మొత్తం డబ్బులు నువ్వు కదా భరాయించాల్సింది. ఎందుకు ఆర్యవైశ్యుల దగ్గర డబ్బులు వసూలు చేశారు? ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది? ఏదన్నా అంటే మళ్ళీ కవరింగు, మసిపూసి మారేడుకాయ, అందరినీ భాగస్వాములు చేస్తారంట. ఈయన పెద్ద ఆయన దిగొచ్చిండు భాగస్వాములు చేయడానికి. మీరు డబ్బులు పెట్టని చేతగాక ఈరోజు అందరినీ భాగస్వాములు చేస్తున్నామని సొల్లు కబుర్లు చెప్తున్నారు. అదే వైఎస్ రాజశేఖర్ దొరకల, చివరికి ఎక్కడో చిత్తూరు నుంచి ఉన్న నాయకుడిని పట్టుకొచ్చారు. అంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని కొట్టాలంటే చిత్తూరు నుంచి మనిషి రావాలి తప్ప ఇక్కడ ఉన్నాడు పనికిరాడని వాళ్ళు కూడా తేల్చి పడేశారంటే ఈరోజు మాగుంట గారి సత్తా ఏంటో, డీజే గారి సత్తా ఏంటో మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్యవైశ్యులకి అత్యధిక పదవులు ఇచ్చిన, ఆర్యవైశ్యులకు అత్యధిక గౌరవం ఇచ్చిన ఇది కేవలం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని మీ అందరూ కూడా తెలియజేసుకోవాలి. చివరగా ఒక్క మాట, ఈరోజు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయి మండుతుంది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. తెలుసా తెలీదా? ఎంతమందికి తెలుసు? చేయి పైకి ఎత్తండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీని గురించి ఒక చిన్న పెట్టకథ చెప్తా, చిన్న పెట్టకథ. జగన్మోహన్ రెడ్డి రాగానే మీ అందరు పొలాల్ని నేను రీసర్వే చేస్తా అని చెప్పి ఆయన బొమ్మతో చుట్టూ రాళ్ళు వేసాడు. అయ్యో నిజమే కాబోలు, నా స్థలానికి ఆయనకు పేరు రాయేసాడు, మంచిదే కదా అని అనుకున్నాం. ఆ తర్వాత నిదానంగా పాస్ పుస్తకంలో ఆయన బొమ్మ వేసుకున్నాడు. నిజమే కాబోలు, గవర్నమెంట్ వాడు కాబట్టి ముఖ్యమంత్రి ఫోటో ఉండాలేమో, అది కూడా నిజమే అని అనుకున్నాం. ఆ తర్వాత వచ్చి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర అయితే పోతాయి, నా దగ్గర భద్రంగా పెట్టుకుంటా, మీరు మాత్రం జిరాక్స్లు పెట్టుకోండి అని అడిగాడు. ఇదేందో జనాలకు అర్థం కాక బెత్తరపోయి అటు ఇటు చూశాడు. ఇక మొదలైంది సిద్ధం సభతో, ఇటు కొట్టుకుంటూ బజార్లోకి వచ్చాడు. వచ్చి ఒకటే అంటం మొదలు పెట్టాడు, నాయనా మీ అందరి బిడ్డను నేను అంటం మొదలుపెట్టింది. మనం దేవుణ్ణి నమ్ముకున్నామని కారులో కూర్చున్నప్పుడు నా చేత ఫోన్ చేయించారు. అక్కడ కొద్దిగా చిన్నగా 2 దెబ్బలు కొట్టి, ఇంత మటుకు ఎవరికీ తెలియదు అది కారులో జరిగిన సంఘటన. ఎంత నీచంగా మాట్లాడాడు అంటే నాతో 25 సంవత్సరాల సాన్నిహిత్యం, వాళ్ళ ఇంట్లో మేమన్నందున్నా, మా ఇంట్లో వాడన్నం తిన్నాడు. అటువంటి ఎదవ నేను ఎక్కడ చాలా నీచంగా మాట్లాడి మమ్మల్ని చాలా బూతులు తిట్టి సారీ చెప్పించుకొని బతుకుతానంటే వదిలిపెట్టాడు. నేను అప్పుడే చెప్పా, బయటకు వచ్చాక డిలీట్ చేసుకోండిరా, మీ జీవితాలు, రాజకీయ జీవితం పోద్దిరా, నా పరువే పోద్ది అని చెప్పా. ఇలా అంటే వాళ్ళకి సైతాన్ ఎక్కింది. ఆ తర్వాత అంతటితో వదిలాడా? పిచ్చని ముద్ర వేశాడు. అంతటితో వదిలాడా? పొట్టి శ్రీరాములు విగ్రహం 5 ఏళ్ల నుంచి ఒంగోలు మంగమూరు డొంకలో పెట్టకపోతే ఆయన ఏదో పెద్ద స్వాతంత్ర సమరయుడైనటువంటి బాలినేని వెంకటేశ్వర రెడ్డి పెట్టాలని ట్రై చేశారు. వ్యక్తి మంచోడు, పెట్టుకో మనం ఎక్కడో కట్ట. ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి మురికి కాలువలో, మురికి చెత్త దగ్గర మున్సిపల్ కార్పొరేషన్లో పెట్టారు. నేను దాన్ని ప్రశ్నించి కమిషనర్ని, మేయర్ని అడిగినందుకు గిఫ్ట్గా నాకు SC/ST కేసు పెట్టారు. సంతోషం. తర్వాత ఎవరైతే నా మీద దాడి చేశారో అదే వ్యక్తులు ఒక సెల్ షాపులో పెద్ద తగాదా జరిగితే దానికి నిరసనగా ఒక లేడీస్ హాస్టల్కి, అన్నపూర్ణ లేడీస్ హాస్టల్కి పోయారు. రాజరాజేశ్వరి లేడీస్ హాస్టల్కి పోయి లేడీస్ని కొట్టారు, సెల్లులు పగల కొట్టారు, బీభత్సం చేశారు. వాళ్ళు నన్ను ఎవరు పిలవాల, నేనే రియాక్ట్ అయ్యి ఆ లేడీస్ హాస్టల్ దగ్గరికి పోయి వాళ్ళకి మద్దతు తెలిపి చాలామంది టీడీపీ జనసేన వాళ్ళని పిలిస్తే కొంతమంది వచ్చారు. ఈ జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ గారు కూడా ఆ రోజు నాకు మద్దతుగా వచ్చాడు. అక్కడికి వచ్చి చాలా స్ట్రాంగ్గా మాట్లాడాడు. ఆ మాటల్లో నేను ఒకటే చెప్పా, రాబోయే 24 నుంచి 29
వైసీపీ ఓడిపోతుంది, కూటమి గవర్నమెంట్ వస్తుంది. అరే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఈరోజు నీ పక్కన పోలీసులు ఉన్నారని చేపిస్తున్నావు, హడావుడి చేశావు, లేడీస్ మీదకి పంపిస్తా ఉంటారు. నీ దౌర్జన్యం ఎంత విరోధం అని చెప్పి నేను వాయిస్ ఇచ్చా. ఏమని? నిన్ను 24 నుంచి 29 దాకా ఒంగోలులో కొట్టి తరిమేస్తా, ఏం చేస్తావని అడిగా. అందరు మీడియా వాళ్ళే సాక్ష్యం దానికి. దానికి అతను రియాక్ట్ అయ్యి బాగా కోపం తెచ్చుకొని వాళ్ళ గ్రూప్తో, మందు తాగే గ్రూప్తో కూర్చొని వాడిని ఒంగోలు అంతమంది ఇద్దాం, చంపేద్దాం డిసైడ్ అయ్యి మరియమ్మ పున్నయ్య దంపతులు ఎక్కడ ఎఫ్సై గూడెం దగ్గర, నేను పేరు 5 లక్షల కిరాయికి మాట్లాడి 50,000 కట్టాం చేతిలో పెట్టి, రేప్ కేసు పెట్టండి, రేప్ కేసు పెట్టచ్చు. నేను సంతోషించా, సరే ఈ వయసులో రేపులు ఏం చేస్తామని పెడితే పెట్టారనుకున్నా. కానీ నైట్ 9ంటికి మా మిత్రుడు ఒకడున్నాడు, నాకు బాగా సన్నిహితుడు, ఒక ముస్లిం. పోతే ఏం గుప్తా కొట్టడాలు గిట్టడాలు రేప్ కేసులు కాదు, నేసేస్తున్నారు అన్నాడు. అరే ఏం చేయాలి రా బాబు, వేసి నువ్వు అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళిపో అన్నాడు. అర్ధరాత్రి 11:30కి మా ఆవిడ దగ్గర 2,000 డబ్బులు తీసుకుని జనరల్ రైల్లో పోయి నేను ఢిల్లీకి పోయి చంద్రబాబు గారిని కలిసా, వైఎస్ జగన్ గారిని కలిసా, అమిత్ షా గారిని కలిసా, అమిత్ షా ఆఫీసులో కలిసా, బిర్లా గారికి ఫిర్యాదు చేశా. నేను ఫిర్యాదు చేయని వాళ్ళు ఎవరు లేరు. మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డిని కూడా చాలా నీచంగా మాట్లాడా. ఏమయ్యా మీరేం మనుషులయ్యా, వైసీపీ పార్టీ పూర్తిగా పతనమైంది, ఓటింగ్ పోయింది నా వల్ల, ఇంకా నన్ను చంపితే మీ పార్టీ భూస్థాపితమైద్దయ్యా, ఎందుకయ్యా ఈ దాడులు అంటే మేము అండగా ఉంటాం. ఏందయ్యా నువ్వు అండగా ఉండేది, మా ఇంటికి వచ్చావు, ఏం చేసావన్నాం. అంత నీచాతి నీచం చేశారు. అది ఫెయిల్ అయిందని చెప్పి ఒక డిఎస్పీని ఇంటికి పిలిపించుకొని వాడు ఉండకూడదు, గ్రానైట్ లారీతో తొక్కిచ్చేసే, ఎంత ఖర్చు అయినా నేను చూసుకుంటా, ఒంగోలులో 20,000 ఓట్లు నేను వయసేసి నేను కొనుక్కుంటా. ఎవరు? బాలినేని శ్రీనివాస్ చెప్పిన మాటలు డిఎస్పీతో. వాళ్ళ పిల్లలకి ఆర్థిక సహాయం చేద్దాం అని క్లియర్గా చెప్పాడు. ఆ డిఎస్పీ ఏమంటే, అరే బాబు వాడు నిజంగా యాక్సిడెంట్లో పోయినా నీకు టికెట్ కూడా ఇవ్వరు, ఏ పార్టీ, నువ్వు గెలవాలన్నా ఉండాలన్నా వాడు బతికుండాలి, కాబట్టి నేను గంజాయి కేసు పెడతా, మళ్ళీ అదే పీటీ వారెంట్తో ఎలక్షన్ అయిపోయేదాకా లోపల పెడతానని చెప్పాడు. సంతోషమయ్యని చెప్పాడు. గంజాయి కేసు పెట్టినప్పుడు నాకేమైంది, 24 గంటలు పోలీస్ స్టేషన్లో ఉన్న కోర్టుకు వెళ్ళా, 10 మంది లాయర్లు వచ్చారు. ఇదేంద్ర బాబు ఇంతమంది వచ్చారు, నా దగ్గర రూపాయి డబ్బులు లేవు కదా అన్న. లేదండి బాబు గారు పంపించాడు అన్నాడు. ఏ బాబు అయ్యా, పేర్నమెట్ట బాబా అన్న, నాకు తెలియదు కదా నా స్థాయి. అప్పుడు చెప్పాడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంపించాడని ఒంగోలు లాయర్ నాతో మాట్లాడాడు. నేను థ్యాంక్స్ చెప్పా, కళ్ళమిట్ట పడబడ నీళ్ళు వచ్చినాయి నాకు. నన్ను గుర్తించాల్సినోడు గుర్తించాడు రా, వీళ్ళెవరు రాళ్ళు ఇచ్చా నా కొడుకులని అక్కడ మాట్లాడా. ఈ రాష్ట్రంలో దేశంలో ఏ ఆర్యవైశ్యుడైనా గంజాయి అమ్ముతాడా? బతకలేకపోతే బజ్జీల బండి అయినా పెట్టుకుంటాడు. అంత నీచాతి నీచమైన గంజాయి కేసు పెట్టారు. నాకు 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి, ఎలా పెళ్లి చేసుకోవాలి? ఆ కేసు పెట్టాకనే వాళ్ళు ఎమ్మెల్సీ సీట్లు కూడా పోగొట్టుకున్నారు. రాష్ట్రం అంతా సంచలనమైంది. ఈ ఏదైతే చంద్రబాబు నాయుడు నా దగ్గర రూపాయి డబ్బు కాకుండా అచ్చెన్నాయుడు 3 సార్లు మా ఆవిడికి ఫోన్ చేశాడు, చంద్రబాబు నాయుడు గారు మా ఇంటికి ఒకసారి చేశాడు, దామచర్ల గారి సహకారంతో మొత్తం మీద నన్ను 13 రోజుల్లో బయటకు తెచ్చారు. ఈ రాష్ట్రం దేశంలో గంజాయి కేసుకు 3 నెలలు తక్కువ ఎవరు బెయిలుతారు అంటే ఇంత దారుణమా? నీకు వ్యతిరేకిస్తే దాడులు, నీ గురించి ప్రశ్నిస్తే పోరాటం. ఒక నిమిషం వస్తాను అంటే ఎంత అరాచకం చేస్తున్నావు. ఈరోజు రేపు జరగబోయే భయం ఎట్లుంటుందో, ఒంగోలులో సినిమా ఎట్లుంటుందో నేను బతికుంటే చూపిస్తా. ఇదే నా ఖబర్దార్. అరే నీ పతనం, వాళ్ళు రాజకీయ పతనమే అనుకున్నా, వ్యక్తిగత పతనాన్ని కోరుకున్నావు, చంపాలని చూసావు. నేనేందో నీకు సినిమా చూపిస్తా. పుష్పాఖండ కలిస్తే భీమానాయక్ టోన్ వచ్చింది, అది మా డీజేను చూపిస్తాడు, నేను భయం చూపిస్తా. థ్యాంక్ యూ. వయసుల్లో ఎంతోమంది పేదవారు ఉన్నారు. వారికి అందరూ కూడా జనార్దన్ అన్న దగ్గరుండి ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, పని చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి ఒక మినీ అపార్ట్మెంట్ లాగా ఇల్లులు కట్టించి 8,000 ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దాదాపు 80% ఇల్లులు కూడా పూర్తయ్యి అటు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అవి ఇవ్వడం కూడా అప్పుడు ఆగిపోయింది. వారికి డబ్బులు వెనక్కి రాక అలానే వాళ్ళు ఇళ్లలో లేక ఆ డబ్బులు కట్టిని అలానే ఉండి అద్దెలు కట్టుకుంటూ ఎంతోమంది వయసు కుటుంబాలు ఈరోజు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. వాటన్నిటినీ కూడా మన వయసు సోదరులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ తీసుకుంటే ఈరోజు కట్టిన ఇల్లు ఇవ్వమని నేను 100 సార్లు చెప్పాను బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి. అవి ఇస్తే జనార్దన్ గారికి పేరు వెళ్ళిద్ది, తెలుగుదేశానికి పేరు వెళ్ళిద్ది అని చెప్తారు. ఎవరింట్లో సొమ్ము తీసుకొచ్చి ఆ ఇల్లు కట్టారని చెప్పి నేను సభాముఖంగా అడుగుతున్నాను. మనం కట్టిన ట్యాక్సులతో
మన డబ్బులతో కట్టిన ఇల్లు మన వేళ్లలో ఇవ్వడానికి, మన ప్రజలకు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. అటువంటి అన్నీ కూడా తీసుకొని ఎలక్షన్లు ఇంకా నెల రోజులు ఉన్నాయంటే ఆ ముందు రోజు వెళ్ళి డబ్బులు శాంక్షన్ చేసుకొని వచ్చి ఏదో డబ్బడబా ఆర్డీఓ గారిని అది ఇది పెట్టి హంగామా చేసి ఇచ్చేసానన్నారు. ప్రజలందరూ కూడా అవన్నీ చూసి రానున్న ఎలక్షన్స్లో మొత్తం కూడా తీసుకోవాలి. తర్వాత కాయా కష్టం చేసుకొని ఒక 5 గదుల స్థలమో 10 గదుల స్థలమో ఏదో ఎవరి శక్తికి తగ్గట్టు వాళ్ళు మనం కొనుక్కుంటే ఈరోజు మన జిల్లాలో రాష్ట్రంలో పరిస్థితి అందరూ కూడా చూశారు. నకిలీ స్టాంపులు, భూ కుంభకోణం, ఎక్కడ చూసినా కూడా ఎక్కడ స్థలం ఉన్నా ఎవరో ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఒక వయస్సుడు వెళ్ళి అమెరికాలో సెటిల్ అయ్యి ఇక్కడ ఒక స్థలం కొనుక్కొని ఉంటే స్వస్థలం కదా అని చెప్పి ఆ స్థలం అసలు మన పేరు మీద ఉందో లేనో అటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం. వీటన్నిటినీ కూడా గుర్తుపెట్టుకొని రానున్న రోజుల్లో మన వైశ్య సోదరులందరూ కూడా ఏకతాటిగా మన తెలుగుదేశం ప్రభుత్వానికి అందరూ కూడా సహకరిస్తూ ఎంపీ గారైనటువంటి మాగుంట శ్రీనివాసులు గారిని అలానే దామచల్ల జనార్దన్ గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జనసేన నాయకులు దిద్దుకుంటూ ఉంటారు. కానీ అలాంటి ఆర్య వయసులు సైతం ఈరోజు వ్యాపారాలు నష్టపరిచే విధంగా, వాళ్ళ మీద భౌతిక దాడులు చేసే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. పేరుకు చెప్పుకోవడానికి ఆర్య వైశ్య కార్పొరేషన్ పెట్టారు, కానీ అసలు ఆ కుర్చీ ఎక్కడుందో కూడా ఈరోజు ఎవరికీ తెలియదు. కూర్చునే కుర్చీ కూడా. ఇందాక సోదరుడు గుప్తా గారు మాట్లాడారు. ఆర్య వయసుడు కాబట్టే అతని మీద గంజాయి కేసు వేశారు. అదే ఇంకొక వ్యక్తికి, ఇంకొక కమ్యూనిటీ అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ సాహసం చేయడు. ఇది ఒక్కసారి మీరు అందరూ గుర్తుంచుకోవాలి. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి ముఖ్య పాత్ర పోషించినటువంటి మహాత్మా గాంధీ కూడా ఆర్య వయసులు. తెలుగు ప్రజలందరూ ఒక్కటిగా ఉండాలి, ఒక్క తాటిపై ఉండాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి తోడ్పడింది కూడా పొట్టి శ్రీరాములు గారు కూడా ఒక ఆర్య వయసులు. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెద్దలు కొనిజేటి రోసయ్య గారు ఉంటే ఈనాటి ముఖ్యమంత్రి ఆ రోజు ఎన్ని యదవ వేషాలు వేశారు, ఆయన మీద ఎన్ని అభాండాలు వేశారు, ఆయన మీద ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడ్డారో ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ తెలుసు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చనిపోయిన తర్వాత రోసయ్య గారు కాంగ్రెస్ ప్రభుత్వం పదవీ కాలం పూర్తిగా చేయాల్సింది పోయి 1 సంవత్సరానికే రోసయ్య గారిని దించేశారు. కానీ ఈరోజు ఇదే బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఒంగోలులో విగ్రహాలు పెట్టి దండలు వేస్తున్నారంటే ఎంత మోసం చేస్తున్నారో ఒక్కసారి ఆర్య వయసులు అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి, వైసీపీ ఎంపీ అభ్యర్థి సింహాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి ఎర్రచందనం డబ్బులు తీసుకొని వచ్చి ఈరోజు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. ప్రజాసేవకే. ఎందుకంటే రాజకీయాల్లో సంపాదన తెలియనటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే మాగుంట గారి కుటుంబం అది. అలాంటి వ్యక్తి ఈరోజు మనం కూటమికి అభ్యర్థిగా నిలబడి ఒంగోలు పార్లమెంట్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా ఈరోజు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు ఉన్నారు. అలాగే బాలినేని శ్రీనివాసులరెడ్డిని చూసాం. ఎన్నడూ లేని విధంగా ఒంగోలు భూ కబ్జాలు, స్కాములు, వయస్సులపై దాడులు, అందరిపై దాడులు. ఆయన కొడుకు బయటికి మాత్రం పేరుగా స్వాతి ముత్యంలో కమల్ హసన్లా కనబడతారు నవ్వుతా. ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడో పేకాట గ్యాంబ్లింగ్ ఆడుకునే నాయకుడు కావాలా? లేదు, ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఎన్నడూ లేని విధంగా ఒంగోలు అభివృద్ధి చేసినటువంటి మన జనార్దన్ గారు కావాలా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈ ఎన్నికలు 2 పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలు ఒక ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు. వైసీపీలో ఉన్నటువంటి ఆర్య వయస్సులు కూడా ఆలోచించాలి. శాశ్వతంగా ఒంగోలు నియోజకవర్గం నుంచి బాలినేని శ్రీనివాసులు రెడ్డిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇద్దరిని కూడా ఈ ఎన్నికల్లో ఇక మీదట ఒంగోలులో అడుగు పెట్టకుండా ఉండేటటువంటి బాధ్యత మన ఆర్య వయసులందరూ కూడా తీసుకోవాలని చెప్పి ఈ సభా వేదిక మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నా సోదరులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. లక్ష్మి ఎవరి దగ్గరికి వెళ్ళి తెలుసా? ఆర్య వయసుల దగ్గర చేరిద్ది. ఎందుకంటే పొదుపుగా మాట్లాడతారు. పొదుపు అది ఏమైనా కూడా వాళ్ళ విలువలతో కూడినటువంటి వ్యాపారాలు కానీ రాజకీయాలు చేస్తారు.
అలాంటి ఆర్యవైశ్యుల మీద ఇవాళ ఒంగోలులో జరుగుతున్నటువంటి మరి సుబ్బారావు గుప్తా గారిని ఏ విధంగా మరి చిత్రహింసలు గురి చేశారో మరి ఈరోజు రాష్ట్రం మొత్తం చూస్తున్నారు. అలానే మా తమ్ముడు నల్లమల్లి బాలు వ్యాపారస్తుడు, వాళ్ళ 60-70 సంవత్సరాల నుంచి బంగారు వ్యాపారంలో మరి ఎంతో విలువ ఉన్నటువంటి వ్యాపారస్తుల మీద కూడా అతని మీద కూడా ఒక ఎంత ఘోరం అంటే ఆయన కూడా ఇవాళ నీచంగా మాట్లాడుతున్నాడు. ఆర్యవైశ్యుల మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఏ విలువిస్తాడో మీరందరూ గమనించండి. ఇవాళ మంచితనానికి మారుపేరు ఆర్యవైశ్యులు. అలాంటి ఆర్యవైశ్యులు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారు. ఎప్పుడైతే ఆర్యవైశ్యులు ఏ పార్టీకి నిలబడతారో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. మరి ఈరోజు జరుగుతున్నటువంటి దాడులు కానీ, ఈరోజు జరుగుతున్నటువంటి ఒంగోలు భూ కబ్జాలు కానీ, ఈరోజు జరుగుతున్న ఒంగోలులో జరిగే ఏ గంజాయి ముఠా అయితే మా బంధువైనటువంటి ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అరాచకాలు ఆర్యవైశ్యుల మీద కూడా చేయటం దురదృష్టకరం. ఇలాంటి దుర్మార్గుల్ని సన్నాసుల్ని మరి రాజకీయాల్లో భూస్థాపితం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. రేపు మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఆర్యవైశ్య సోదరులందరూ కూడా మరి మీరు వ్యాపారాల్లో ఉంటారు, మరి పల్లెటూరులు పట్టణానికి పట్టుకొమ్మలు ఎలాగో ఎలా ఆర్యవైశ్యులు ప్రతి గ్రామంలో మీరు లేని ఊరు లేదు, మీరు ఉన్న చోటల్లో కూడా మంచి విలువలతో చేస్తారు. కాబట్టి అందరినీ కూడా మేలుకొలిపి రేపు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అత్యంత భారీ మెజార్టీతోటి మరి పార్లమెంట్కి పంపించే విధంగా మీరు ఓటు వేయించాలా. అలానే దామచర్ల జనార్దన్ గారిని కూడా ఒంగోలు శాసనసభ్యులుగా మంచి మెజార్టీతో గెలిపించే అందరూ సపోర్ట్ చేశారని చెప్పి నాకు ఈ అవకాశం కలిగించినటువంటి సభాధ్యక్ష వారికి పేరు పేరు నమస్కారాలు. జై వాసవి మాతాదేవికి జై. ఈనాటి ముఖ్య అతిథి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల తులసి శాసనసభ్యులు గౌరవనీయులు దామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రివర్యులు పనబాక లక్ష్మి గారికి, రియాజ్ గారికి, ఇంకా వేదిక పైన ఉన్నటువంటి అతిరథ మహారాంధులు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆర్యవైశ్య సోదరిమణులకు, పత్రికా విలేకరులకు అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఒక్క విషయం ఏంటంటే, ముఖ్యంగా అభివృద్ధి ఏదైనా జరిగిందంటే అది మన తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. అది మీ అందరికి కూడా తెలుసు. ఫస్ట్ నుంచి చూసుకుందాం. ఫస్ట్ పునుపాడు కోటేశ్వరరావు గారు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు తీసుకొచ్చినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా ఆ తర్వాత సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానివ్వండి, తర్వాత మన కూరగాయల మార్కెట్కి స్థలం ఇచ్చింది మన తెలుగుదేశం టైంలోనే ఇచ్చాం. అప్పుడు మినిస్టర్గా దామచర్ల ఆంజనేయులు గారు ఉన్నారు. ఆయన అప్పుడు మార్కెటింగ్ శాఖ మార్చులుగా ఉన్నప్పుడు ఆయన మన మున్సిపాలిటీలో డబ్బులు లేనప్పుడు ఆయన నిధులు ఇచ్చి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ నిధులు సమకూర్చి ఈ కూరగాయల మార్కెట్ 7 ఎకరాల్లో కూరగాయల మార్కెట్ కట్టినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ అనేది నేను గర్వంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా ముస్లిమ్స్కి 1 ఎకరా స్థలం ఇచ్చాం షాదీఖానాకి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మేం కట్టామని చెప్పుకుంటా ఉన్నారు. మనం అప్పుడు స్థలం ఇచ్చిన వాళ్ళ పేర్లు లేవు, ఊర్లు లేవు. ఇవాళ వాళ్ళ పేర్లు ఊర్లు వేసుకొని ఇచ్చేస్తూ ఉన్నారు. మీకు ఇంక చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నా. రంగారెడ్డి చెరువు అప్పుడు ఆ చెరువులో నీళ్ళు లేక ఇవన్నీ ఆవులు ఇవన్నీ పొర్లాడుతూ ఉన్నాయి. అప్పుడు మన తెలుగుదేశం హయాంలోనే మనం దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అప్పుడు ఎదురుగా పీవీఆర్ హై స్కూల్ ఉండేది. ఆ పీవీఆర్ హై స్కూల్ దగ్గర నడుముల లోతు చిన్న వానబడ్డ కూడా నడుముల లోతు నీళ్ళల్లో ఉండేది. అదేవిధంగా అప్పుడు ఈ పార్కు కానీ ఇదంతా డెవలప్ చేసి ఈ మట్టి అంతా తీసిపోయి అక్కడ పోసి ఆ స్కూలు డెవలప్ అయింది, ప్లస్ రంగారెడ్డి చెరువు డెవలప్ అయింది. ఇవాళ ఆ రంగారెడ్డి చెరువు స్థలం ఇచ్చిన దాత పేరు లేదు, అదేవిధంగా పీవీఆర్ స్కూల్ ఇచ్చిన దాత స్థలం పేరు లేదు. కానీ ఇవాళ మాత్రం ఒక చెట్టు నాటం, దానికి ఒక బోర్డు దిమ్మె ఇట్లా వేసుకుంటా ఈ రకంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరికి కూడా నేను సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. మన జనార్దన్ గారి టైంలోనే పూర్తి స్థాయిలో డెవలప్ జరిగింది. పోతురాజు కాలువ ఆధునీకరణ ఇంకెంత కొద్దిగా ఉంది, అది ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేకపోయారు. అదేవిధంగా గొళ్ళకమ్మ నుంచి వాటర్ వచ్చే స్కీము అది కూడా దాదాపు 70% పూర్తి అయిపోయింది.
ఇంకెంత కొంచెం పని ఉంది, అది కూడా చేయలేకపోయారు. ఇలాంటి వాళ్ళు మనం ఏం చేస్తారనేది కూడా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఒంగోలు దాహుర్తిని తీర్చినటువంటి ఘనత మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారిది. వాళ్ళు ట్యాంకులు పెట్టి సమ్ ఏరియాస్లో ఫస్ట్ నుంచి కూడా ఆ ట్యాంకులు పెట్టి నీళ్లు సప్లై చేసినటువంటి ఘనత మన శ్రీనివాసరెడ్డి గారిది. రాబోయే రోజుల్లో మనం అందరం కూడా జనార్దన్ గారిని అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతోటి గెలిపిస్తారని చెప్పనేసి కూడా నేను ఆశిస్తూ, ముఖ్యంగా ఒక చిన్న మాట, మన ఆర్యవైశ్య సోదరులందరూ కూడా గత 4-5 సంవత్సరాల నుంచి ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద మాల్స్ వచ్చిన తర్వాత కిరాణా షాపులు కానీ, ఫ్యాన్సీ షాపులు కానీ, బంగారపు షాపులు కానీ వ్యాపారాలు లేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రేపు మన గవర్నమెంట్ వచ్చేది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంపీగా శ్రీనివాసరెడ్డి గారు, మన జనార్దన్ గారు ఇద్దరు కూడా అందరికీ ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో మా ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా, పేదవారికి వాళ్ళందరికీ కూడా ఇప్పిస్తారని, అదేవిధంగా ఇళ్ల పట్టాలు కానివ్వండి, తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మా వాళ్ళందరికీ ఏర్పాటు చేసి ఇవన్నీ చేపిస్తారని చెప్పనేసి కూడా మరొకసారి మీ అందరికి కూడా. ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, సోదరులు, మాజీ శాసనసభ్యులు, రేపు జరగబోయే ఎన్నికల్లో శాసనసభకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి దామంచెర్ల జనార్దన్ గారు, వేదిక మీద ఉన్న ఆర్య వైశ్య పెద్దలకు, నా ముందున్నటువంటి వైశ్య కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరుల వారికి అందరికీ నా నమస్కారాలు. ప్రతి ఒక్కళ్ళు మాగుంట గారి గురించి, జనార్దన్ గారి గురించి చెప్పటం జరిగింది. ముఖ్యంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేద్దామనే, కానీ రాజకీయాలను అడ్డుపెట్టుకొని డబ్బులు సంపాదించాలన్న తపన వాళ్ళకి లేదు. వాళ్ళు చేసినటువంటి అనేక సేవలు ఈ ప్రాంతం వాళ్ళందరూ అనుభవించి కూడా ఉన్నారు. అనేక రంగాల్లో వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. అలాగే అభివృద్ధిలో కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి పెట్టింది పేరు. ఎందుకంటే ఆయనతో పాటు నేను కూడా ఎంపీగా పనిచేస్తున్నాను. ఏదన్నా మీ నేషనల్ హైవే కూడా అప్పుడు నేను కూడా సార్తో కాటా కలిసి ఆ రోజున మంత్రి గారి దగ్గరికి కూడా వెళ్ళడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. అలాగే దామంచెర్ల జనార్దన్ గారి గురించి నాకన్నా మీకే బాగా తెలుసు. ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చి ఒక సేవ చేయాలన్న భావంతో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. నాకు తెలిసిన ఒక చిన్న విషయం ఏంటంటే, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. జీవి శేషు గారి విగ్రహం పెట్టడానికి ఆ రోజున అధికారులు కొద్దిగా ఇబ్బంది పెడతా ఉంటే, జనార్దన్ గారు నేనున్నాను, నీకెందుకు, నువ్వు ప్రొసీడ్ అవ్వని చెప్పని ఆయన కొడుకు రాజవిమల్తోటి చెప్పి ఆయనే స్వయంగా ఆ విగ్రహావిష్కరణకి వచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు. అటువంటి మంచి వ్యక్తి. అపోజిషన్ పార్టీ వాళ్ళంటే ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు ఎలాగుందో. కానీ ఆ రోజున ఆయన పెద్ద మనసు చేసుకొని ఆ రోజు విగ్రహావిష్కరణ జరగడం జరిగింది. మీరందరూ ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. ఆయనకి పేదల కష్టాలు, అందరి కష్టాలు తెలుసు కాబట్టి ఈరోజు మీరు మేనిఫెస్టో చూస్తే అన్ని వర్గాల ప్రజల్ని ఆయన సంతోషపెట్టడానికి ఆ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. ఇది ప్రజల్లోకి మనము తీసుకొని వెళ్ళి దాని గురించి చెప్పాలా అని చెప్పని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను దాని గురించి పోవడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని చెప్పండి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు సామాన్య వ్యక్తులు కాదు. ఎందుకంటే ఇద్దరికిద్దరే దేంట్లో తీసిపోరు. కాబట్టి మీ సమస్యలు మాత్రం వారి సమస్యలుగా తీసుకొని అన్నీ పరిష్కరించి
ముఖ్యంగా ఆర్య వయసుల అభివృద్ధికి వారిద్దరు కూడా కృషి చేస్తారని నేను మనవి చేసుకుంటూ, రేపు మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు. ఇద్దరి గుర్తు సైకిల్. పార్లమెంటుకి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని, అలాగే అసెంబ్లీకి దామంచర్ల జనార్దన్ గారిని, వారిద్దరు గుర్తు సైకిల్ గుర్తు. సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. గౌరవనీయులు హరి గారు, అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన పార్లమెంట్ అభ్యర్థి, అదేవిధంగా మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రివర్యులు పనబాక లక్ష్మి గారు, అదేవిధంగా మన రియాజ్ గారు, జనసేన అధ్యక్షులు రియాజ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చాలామంది ఉన్న వైశ్యానికి సంబంధించిన పెద్దలకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అందులో మనం 12 గంటలకి పెట్టుకున్నాం షెడ్యూల్. కాకపోతే మనకేమో టైం దగ్గరికి వస్తూ ఉంది, ఇంకొక 5 రోజులకు వచ్చింది. అనేక మంది అనేక ప్రోగ్రామ్స్ల మీద మనకు కూడా 2 గంటలు ఈ కార్యక్రమం లేట్ అవ్వటం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అయినా కూడా ఎంతోమంది పెద్దలు కూడా, షుగర్ పేషెంట్స్ కానీ ఎంతోమంది ఉండేవాళ్ళు కూడా కదలకుండా మనం ఏం చెప్తారు, మన వాళ్ళు వస్తున్నారు అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఇప్పుడు దాకా కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశాం. ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో వైశ్యాస్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధంగా వ్యాపారాలు జరుగుతున్నాయి, ఇప్పుడుండే పరిస్థితులు ఏంటి, దాని మీద మనమంతా కూడా ఈరోజు చర్చించుకోవటానికి మనం వయస్సులందరూ కూడా కలిసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నేను ఒకసారి మనం చూస్తే వైశ్యాస్ అంతా కూడా ఎప్పుడూ వాళ్ళ వ్యాపారాలకే పరిమితం అవుతారు. ఎప్పుడు వాళ్ళు చేసుకునే వృత్తిని నమ్ముకొని ఉంటారు. పక్క వాళ్ళ జోలికి వెళ్ళటం, గొడవలు పెట్టుకోవటం, అదేవిధంగా ఎవరో ఒకరిని మాట్లాడటాలు, ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేయరు. పొద్దున్న లేసావా, మన వ్యాపారం ఏంటి, మన షాప్ ఏంటి, మన పరిస్థితులు ఏంటి, దాని మీద ఉంటారు తప్పితే ఎప్పుడు కూడా వేరే జోలికి వెళ్ళటాలు కూడా ఉండరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాంటి వాళ్ళని ఈరోజు భయప్రాంతులను చేశారు. ఈరోజు బయటకు వచ్చి మాట్లాడాలంటే భయపడుతున్నారు. అదేవిధంగా ఈరోజు ఎంతోమంది కూడా స్వేచ్ఛ లేకుండా ఉన్నాం మనం. ఏంటంటే ఈరోజు మన ఇంట్లో, మన ఊరిలో పుట్టి పెరిగి 40-50 సంవత్సరాలు అయిన వాళ్ళు కూడా మనం ఫ్రీగా ఉండటానికి మనం ఉండలేకపోతున్నాం. ఈరోజు అంటే మనకేం కావాలి, మనం ఏ పార్టీలో ఉండాలి, ఏం చేయాలనేది కూడా ఎదుటోడు డిసైడ్ చేసే పరిస్థితులు ఈరోజు మన దగ్గర జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అనేక మంది ఈరోజు వైశ్యాస్ అంతా కూడా, పెద్దలు కూడా అంతా కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. వాళ్ళని బెదిరిస్తారు, ఇంటికి పంపిస్తారు, ఏదేదో చేస్తారు. అంటే ఎంతమందిని బెదిరిస్తారు, ఇదేదో మనం పాత సినిమాల్లో చూసేవాళ్ళం, గూండాలు రౌడీలని. ఆ విధమైన పెత్తనం తీసుకొచ్చి ఏదో చేసేద్దామని చెప్పేసి అనుకోవటం కూడా ఏ విధంగా జరుగుతుందో మనం కూడా మీ అందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఉండే పరిస్థితుల్లో వైశ్యాస్ నా దగ్గరికి చాలామంది కూడా వచ్చి చాలామంది కూడా మా మీదకి, బిల్డింగ్ మీదకి వచ్చి ఎప్పుడో 10 సంవత్సరాలు కట్టిన బిల్డింగ్ని ఏసీబీ వాళ్ళు వీళ్ళు వచ్చి పగలగొడతాం, లేకపోతే 30 లక్షలు ఇవ్వండి, 50 లక్షలు ఇవ్వండి అని చెప్పి వసూలు చేసుకొని పోయిన వాళ్ళు కూడా మన ఒంగోలులోనే ఉన్నారు. పేర్లు ఎందుకు, అవసరమైతే పేర్లు కూడా చెప్తాను. అలాంటి బెదిరింపులతోటి వాళ్ళు బయటికి రావడానికి భయపడి డబ్బులు ఇచ్చి సైలెంట్గా ఉన్నారు. మన వాళ్ళ ఆస్తులుంటే, మన వాళ్ళ సైట్లుంటే, మన వాళ్ళ ఈ రాత్రే ఈ గంజాయి బ్యాచ్ని పంపించి రాత్రి ఫెన్సింగ్లు వేసి కబ్జాలు చేసిన కూడా మన ఒంగోలులో జరిగినాయి. అదేవిధంగా మన దగ్గరికి వచ్చే లోపల మనకు సైటు ఏదో మనం కష్టపడి వ్యాపారాలు చేసి ఒక సైటు కొనుక్కుంటే ఆ సైటు దొంగ స్టాంప్ పేపర్లు పెట్టి రిజిస్ట్రేషన్లు చేసి మళ్ళీ అది మీకు తెలిసే లోపలికే 5 చేతులు మారటం కూడా మన ఒంగోలులోనే జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మీకు తెలిసే లోపలికి 5 అమ్మేస్తున్నారు. వాడిదేముంది, ఊరకనే వచ్చేది. వాడికి 10 లక్షలు వస్తే చాలు. మనం కష్టపడి చేసుకుంది, కష్టపడి కొనుక్కుంది, ఏదో పిల్లలకి ఇవ్వాలి, కట్నానికి ఇవ్వాలి, ఇలా పిల్లలు చదువుకునేదానికి ఇవ్వాలని చెప్పేసి మనం పెట్టుకున్నాం. అదేవిధంగా 2-3
వాళ్ళకి కట్నం కింద పిల్లలకి స్థలం ఇస్తే ఆ స్థలం కాస్త పెళ్ళికి ముందు ఆ కాగితాలు ఇచ్చేసి ఇది ఇస్తాం మా అమ్మాయి కట్నం కింద అని చెప్పేసి మన వాళ్ళు చెప్తే అది వాళ్ళు చెక్ చేసుకొని ఇది అసలు మీ పేరు మీద లేదు ఈసీ తీసుకున్నానని చెప్పి పెళ్ళిళ్ళు కూడా క్యాన్సిల్ అయింది. 2-3 మన వైశ్యాస్లోనే జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీకు ఇచ్చిన కాగితాలు బాగలేవు, మీరు అవి కూడా కావాలని మమ్మల్ని మోసం చేశారని చెప్పి అబ్బాయిని పిల్లని చేసుకునే వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితి మన ఒంగోలులో ఉంది. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. మేము ఆ రోజుల్లో ఉండేటప్పుడు 14-19లో ఏ రోజు కూడా వ్యాపారస్తుల జోలికి రాలేదు. ఎవరైనా అపార్ట్మెంట్లు కట్టుకుంటే ఎవరు కట్టుకున్నారో కూడా మాకు తెలియదు. మా తులసిరావు మాత్రం 3 కడితే 3టికి మాత్రం టెంకాయ కొట్టడానికి పిలిచాడు, గుణార్థం చేసేటప్పటికి పిలిచాడు, నువ్వు రా ఒకసారి అని చెప్పి. అట్లా వీళ్ళు పిలిస్తే పూజకి వెళ్ళాను తప్పితే ఎవరు కట్టారు ఎవరు ఏం చేశారో కూడా మాకు తెలియదు. అదేవిధంగా గ్రానైట్ వ్యాపారస్తులు ఎవరో కూడా మాకు తెలియదు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో అపార్ట్మెంట్లు కడితే వాళ్ళకి కబ్బం చెల్లించాలి, లేఅవుట్లు వేస్తే కబ్బం చెల్లించాలి. అదేవిధంగా బిల్డింగులు బాగున్నాయంటే దాన్ని బెదిరించి వసూలు చేస్తారు, డాక్టర్లను బెదిరిస్తారు. ఈ రకమైన వ్యవస్థను తీసుకొచ్చి ఈరోజు ఇష్టారాజ్యంగా తిని ఈరోజు 5,000 ఇస్తాను 10,000 ఇస్తాను అని చెప్పి చిన్న పిల్లోడు వస్తే 1,00,000 రూపాయలు వేస్తానని చెప్పడం, ఈ రకంగా డబ్బుతోటి ఈరోజు రాజకీయం చేయబోతూ ఉన్నాడు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మనకిచ్చే 5,000 10,000 లేకపోతే 1,00,000 అనేది కాదు, మన జీవితాలు బాగుండాలి, మన కుటుంబాలు సంతోషంగా ఉండాలి, మనం చేసే వ్యాపారాలు ప్రశాంతంగా చేసుకోవాలి. మీకు ఏసీబో ఎవడన్నా నచ్చలేదంటే ఏసీబీలను పంపించేది, దాడులు చేపించేది, లేకపోతే ఎవరన్నా నచ్చకుండా ఏదైనా మాట్లాడారంటే వాళ్ళ మీద పోలీసులను పంపించి పోలీసుల చేత బెదిరించేది. ఇలాంటి వ్యవస్థలో ఉన్నాం. మేమంతా కూడా ఆ రోజు ఒక పద్ధతి ప్రకారంగా చేశాం. అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలని చూసాం. అన్ని ప్రాంతాలలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి అభివృద్ధి కార్యక్రమాలే మనం ఎజెండాగా పెట్టుకొని ఆ రోజు మేము పనిచేసాం. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మన వాళ్ళంతా వచ్చి కాంప్లెక్స్ ఎప్పుడో మన కోటేశ్వరరావు గారి టైంలో కట్టారు, మాకు పైన షాపులు సరిపోవట్లేదు, పైన ఒక స్లాబ్ వేసుకుంటామని చెప్తే మీరు కట్టుకోండి చూసుకుందాం నేను చెప్తానని చెప్పేసి ఆ రోజుకి అప్పటికప్పుడు 6 నెలల లోపల అన్ని షాపులు కూడా పైన కట్టుకొని ఈరోజు దాని వాల్యూ ఏంటి, దాని పరిస్థితి అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. కానీ మీ జోలికి ఎవరు రానిలా. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ట్యాక్సులు కూడా కట్టించాను, కాకపోతే దాని కాగితాలు ఇంకా మనకు అవ్వాలి. అది కూడా రేపు మన ప్రభుత్వం వస్తే అవి కూడా చేసి పెడతాం. తప్పకుండా కూడా కాంప్లెక్స్లో కూడా ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితి మనం తీసుకొస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ పెద్ద మనిషి ఆ రోజు ఎలక్షన్ అయిపోగానే మీ అందరూ కూడా తెలుగుదేశానికి చేశారు, నేను పైన ఇప్పుడు పడగొడితే ఏం చేస్తారని చెప్పేసి కూడా మాట్లాడటం జరిగింది. ఆ రోజు మన వాళ్ళు వచ్చి చెప్పారు ఇలాగ అంటున్నాడని చెప్పంటే ఒక ఇటుకరాయి కదిలి మనం అప్పుడు చూద్దామని చెప్పి కూడా నేను మన వాళ్ళకి చెప్పా. అంత ధైర్యం అంత లేదు, మాట్లాడటం వరకే అవి జరుగుతుంది తప్పితే ఎవరు కూడా జోలికి వచ్చే పరిస్థితులు ఉండదని చెప్పి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు ఇట్లాంటి పరిస్థితులు ఇలాంటి వ్యవస్థ ఈరోజు ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదివరకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా 20 సంవత్సరాల ముందు చూసేవాడు ఏం చేయాలి, ఈ రాష్ట్రానికి మనం బైఫర్కేషన్ అయిపోయాం, అప్పుల్లో బాధల్లో బయటికి తీసుకొచ్చారు, క్యాపిటల్ లేదు, పరిస్థితులు లేదు, ఎక్కడ కూర్చొని మనం నడపాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఒక సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడు కాబట్టే మనం ఆ రోజు అమరావతి అని పెట్టుకొని ఈరోజు అసెంబ్లీ కానీ ఒక సెక్రటేరియట్ కానీ ఇవన్నీ కూడా ఒక రూపం తీసుకొచ్చారు. ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆ రూపానికి 10 రూపాయలు పెట్టుంటే ఈరోజు మన క్యాపిటల్ రెడీ అయ్యేది. ఆయన కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి మనం చేయకూడదు, దాన్ని పడగొట్టాలి అని చెప్పి 3 రాజధానులు అని చెప్పి 4 రాజధానులు అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఉండే వాళ్ళని కూలుస్తా ఈరోజు 5 సంవత్సరాలు బప్పం కప్పాడు. మళ్ళా డబ్బులేమో 12 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చాడు. ఆ 12 లక్షల కోట్లు ఈరోజు ఎన్ని భారాలన్నీ కూడా మన మీదే పడుతున్నాయి. ప్రతి ఒక్కటి కూడా మన మీద భారాలు పడి ఈరోజు ట్యాక్స్ రూపంలో ఎన్నో కట్టే పరిస్థితుల్లో ఈరోజు మన దగ్గర ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనం చేయాల్సింది 3 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం టైంలో చేశాం. మన ఒంగోలులో 2,600 కోట్ల రూపాయలతోటి ఆ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, రూపురేఖలు మార్చాం. అన్ని ప్రాంతాలు కూడా అన్ని దిక్కుల్లో కూడా డబల్ రోడ్లు వేసి అవన్నీ కూడా పెరగాలి అని చెప్పి ఉద్దేశంతో అన్ని ఏరియాలు కూడా పెరిగే విధంగా మనం కష్టపడ్డాం, మనం ఆ విధంగా చేసాం. ఈరోజు ఒంగోలులో అప్పటికి ఇప్పటికి చూసే ఒక మార్పు అనేది ఈరోజు ఒంగోలులో
మనం టైంలో మనం చేయగలిగామని చెప్పి కూడా మనం గర్వంగా ఈరోజు చెప్పే పరిస్థితులు తీసుకొచ్చాం. ఈరోజు ప్రచారానికి వెళ్తున్నాం, వెళ్ళినప్పుడు మనం గర్వంగా చెప్తున్నాం, ఇదిగో మీ డివిజన్కి 5 కోట్లు పనిచేశాను, 6 కోట్లు పనిచేసాం, ఇంకా 2-3 రోడ్లు ఉంటే అవి కూడా మేము పూర్తి చేస్తాం రేపు వచ్చిన తర్వాత అని చెప్తున్నాం. అక్కడికి పోతే ప్రజలంతా కూడా ఈసారి తప్పకుండా చేస్తామయ్యా, మీరు వచ్చిన తర్వాత ఇది వెయ్యాలి, రోడ్డు వేయండి అని చెప్పేసే పరిస్థితిలో ఉన్నారంటే ఈ 5 సంవత్సరాలు ఇతను ఏం చేశాడనేది కూడా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు 2 సంవత్సరాల మంత్రిగా ఉండవు, ఏం చేసావు ఈ ఒంగోలుకి? 80% పూర్తి చేసిన డ్రింకింగ్ వాటర్ నీళ్లు కూడా నువ్వు ఇవ్వలేకపోయావు. అది పూర్తి చేసుంటే ఈరోజు ప్రతిరోజు ఒంగోలుకి మంచినీళ్ళు వచ్చాయి. అదేవిధంగా పోతురాజు కాలువ ఆ రోజు మనం శాంక్షన్ చేపిస్తే దాన్ని కూడా మనం పూర్తి చేయలేకపోయాం. దాన్ని ఈరోజు వర్క్ కూడా క్యాన్సిల్ చేశారు, దాన్ని అలా వదిలేశారు. ఈరోజు టిట్కో హౌసెస్ మన దగ్గర ఒక 6,000 అయితే రాష్ట్రంలో 4 లక్షల ఇల్లు కడితే 4 లక్షల ఇల్లు కానీ ఇచ్చుంటే ఈ సైకో జగన్ రెడ్డి వల్ల 4 లక్షల ఇల్లు అలానే ఆగిపోయినాయి. ఒక పేదవాడు 4 లక్షల ఇళ్లలో ఈరోజు ఉండే పరిస్థితులు వచ్చేది. అది కూడా కాకుండా ఇవన్నీ అట్లనే పడేశారు. ఈరోజు మళ్ళీ పట్టాలని చెప్పేసి దొంగ పట్టాలు ఇచ్చి దొంగ పద్ధతులు చేస్తా ఈరోజు ప్రజలను మభ్యపెట్టే పరిస్థితులు వస్తూ ఉంది. నిన్న కూడా మా వాళ్ళంతా కూడా పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టారు. మొన్న ఇతను మాట్లాడుతా దొంగ పట్టాలు దొంగదని తెలిస్తే నా ఆస్తి ఇస్తాను, లేకపోతే నేను పోటీ చేయను, ఏవో దొంగ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ముసరకన్నీళ్ళు. నేను ఒకటే అడుగుతున్నా, నిన్న మనం ప్రెస్ మీట్ పెట్టించి మా వాళ్ళు క్లియర్గా చెప్పారు, నువ్వు రిజిస్ట్రేషన్ రైతులకు రిజిస్ట్రేషన్ కాకుండా నువ్వు పట్టాలు ఎట్లా ఇచ్చావు? అక్కడ చెరువు ఒకటి ఉంటే చెరువు కూడా బూడి చేసి పట్టాలు ఎట్లా ఇస్తావు? ఈ అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు కూడా భయపడి, అధికారులు కూడా నేను 100 సార్లు చెప్పాం, భయపడి ప్రజల్ని మభ్య పెట్టకాకండి, ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి ఆ రోజు కూడా మేము చెప్పాం. ఈరోజు అధికారులు ఏమో గమ్ము కూర్చున్నారు, వీళ్ళ పాటికి వీళ్ళు చెరువులో ఆ కుంటల్లో కూడా లేఅవుట్లు బొమ్మలు వేసేసి దాంట్లో కూడా పట్టాలు ఇచ్చారు. ఈరోజు ఎవరికైనా రిజిస్ట్రేషన్ కానీ రైతులు కూడా ఉంటే రైతులు కూడా రిజిస్ట్రేషనే కాకుండా వాళ్ళు కూడా పట్టాలు ఇచ్చినట్టు వాళ్ళ పొలాల్లో కూడా పట్టాలు ఇచ్చారు. ఎవడిచ్చాడు వీళ్ళకి హక్కు అని చెప్పేసి కూడా అడుగుతున్నా. అదే కానీ 6 నెలల ముందో సంవత్సరం ముందో నీకు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు తీసుకొచ్చి నిజంగా పేదవాడు ఎవరన్నా ఉన్నాడు అంటే వాళ్ళకందరికి కూడా నువ్వు సెంటు భూమి ఇస్తానన్నావు. ఆ సెంటు భూమి ఆ రోజే కానీ ఇచ్చుంటే ఈరోజు వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళకి కనపడేది, అది కరెక్టా కాదనేది వాళ్ళకి అర్థమయ్యేది. లాస్ట్ 2 నెలల ముందు నువ్వు గడాబిడి చేసి పట్టాలు ఇచ్చి నీ చీరలు ఇచ్చేసి బట్టలు ఇస్తానని చెప్పి ఈరోజు మభ్యపెట్టి ఈరోజు ప్రజలందరికీ కూడా దాని మీద ఓట్ల కోసం నువ్వు చూసావు. ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒకసారి చేసావు, 2 సార్లు చేసావు, ఒకసారి నీళ్ళు ఇస్తేనే పోటీ చేస్తా అన్నావు, ఒకసారి ఇన్ని మాటలు చెప్పావు. ఈరోజు ఇంకా నిన్ను నమ్మే పరిస్థితి లేదు. నేను ఆ రోజే 6 నెలల ముందు చెప్పాను నీ పని అయిపోయిందని. ఈరోజు నిజంగానే నీ పని అయిపోయింది. ఈరోజు డబ్బుతోటే నువ్వు రాజకీయం చేయాలని చూస్తున్నావు తప్పితే నీకు పని చేయదని చెప్పి కూడా నీకు తెలియజేస్తున్నా. ఆ డబ్బు ఎంత ఇచ్చినా కూడా నీకు పని చేయదు. డబ్బులు 10,000 ఇచ్చినా నీకు తీసుకుంటారు, ఓటు తీసుకెళ్ళి సైకిల్కి వేస్తారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇదే నిదర్శనం. భయపడకుండా భయపెడుతుంటే భయపడకుండా ఈరోజు ఈ హాలే కాకుండా పక్క హాలు కూడా నిండి ఈరోజు ఇంతమంది వైశ్యాస్ బయటకు వచ్చారంటే ఇదే ఒక నిదర్శనం అని చెప్పి కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం భయపడవల్ల ఎవరికి, మనం తప్పు చేస్తే మనం భయపడాలి. తప్పు చేసే వ్యక్తులు తప్పులు చేస్తూనే ఉంటారు. ఆ తప్పుల్ని ఎలా కరెక్ట్గా చేయాలో అది రేపు వచ్చిన తర్వాత మనం చూస్తాం. ఎవడెవడి గంజాయి బ్యాచో ఎవడెవడు బెదిరించేవాడు ఎవడున్నాడో వాళ్ళని ఏం చేయాలో ట్రీట్మెంట్ అనేది కూడా ఆ రోజు మనం పరిస్థితులు బట్టి మనం చూస్తాం. ఎవడి అయితే ఆస్తులు లాక్కున్నారో కార్పొరేటర్లు అని చెప్పో లేకపోతే ఇంకోటని చెప్పో బెదిరించి ఎవరైతే ఆస్తులు లాక్కొని దొంగ పట్టాలు చేసుకొని ఇవన్నీ చేశారో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఒరిజినల్ ఎవరున్నాడో వాళ్ళకి చేర్చే విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీలో ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి కూడా మనం తీసుకొస్తాం. మార్పులు తీసుకొచ్చి అన్ని విధాలు కూడా అందరూ బాగుండే విధంగా ప్రశాంతమైన వాతావరణం ఒంగోలులో ఉండే విధంగా తీసుకొస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ప్రతి వాళ్ళు కూడా ఇంటికి వెళితే ప్రశాంతత అనేది ఉండాలి. పొద్దున్న నుంచి కష్టపడి ఇంటికి ప్రశాంతమైన పరుక్కునే విధంగా ఉండాలి. అంతేగాని ఎవడొస్తాడో ఇంటికి ఎవడు ఏం కొడతాడో అనే భయభ్రాంతులతో మనం బతకాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితి నుంచి ఈ ఒంగోలులో మార్పు అనేది తీసుకొస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా మనకి వచ్చే లోపలికి మనకి వైశాసి కమ్యూనిటీ హాల్ లేదు. తెలుగుదేశం ప్రభుత్వం రేపు రాగానే మనకి మంచి కమ్యూనిటీ హాల్ ఒకటి కట్టిస్తాం. పేదవాడు కూడా ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు వాళ్ళు ఫ్రీగా చేసుకునేటట్టుగా వైశాస్ ఏదైతే కమ్యూనిటీ హాల్ ఉందో దానికి
ఖచ్చితంగా ఫ్రీగా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునే విధంగా, పేదవాడు కూడా సంతోషంగా పెళ్లి చేసుకునే విధంగా దాన్ని కూడా తీసుకొస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఉండే 66 రేషన్ షాపులు ఉన్నాయి. రేషన్ షాపులు కూడా మన టౌన్లో ఉండే వాళ్ళవి ఎక్కువ భాగం ఎవరైతే పేదవాడు మన వైశ్యాస్ ఉన్నారో వాళ్ళకి ఇస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నారు. దాని అన్నీ కూడా మాట్లాడతాం, వాళ్ళకి అవకాశాలు ఇస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టిట్కోలో పెట్టుకొని ఉంటే దాంట్లో వస్తుంది. రాకుండా ఇంకా కూడా పేదవాడు ఉంటే 2 సెంట్లు భూమి వాళ్ళకి పట్టా ఇచ్చే కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేము చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఏదైనా నామినేటెడ్ పోస్టులు కూడా మన ఒంగోలు నియోజకవర్గాన్ని అయితే నేను ప్రామిస్ చేయగలను. స్టేట్లో ఏదైతే ఈరోజు మన జనసేన ఉంది, బీజేపీ ఉంది, అన్నీ కూడా మనం కూర్చొని మాట్లాడుకోవాలి. కాబట్టి మన కాన్స్టిట్యున్సీ వరకు ఏదైతే ఉన్నాయో దానికి మీకు ధీటుగా ఉండేటట్టుగా నామినేటెడ్ పోస్టులు కూడా మీకు కూడా ఎక్కువగా ఇచ్చేదానికి నా వంతు నేను కృషి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటివన్నీ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కానీ, అదేవిధంగా మనకి వైశ్యాస్కి కూడా మనకి సెక్యూరిటీ కింద మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఒక స్పెషల్ ఫోర్స్ పెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. మన బాబు గారు కూడా చెప్పారు, వైశ్యాస్ని ఎక్కడైతే బెదిరిస్తున్నారో దానికి సపరేట్ ఒక సెల్ పెట్టి దాన్ని అన్నీ కూడా మనం కరెక్ట్ చేసే పరిస్థితులు వస్తాయని చెప్పి చెప్పడం కూడా జరిగింది. దానికి కూడా మీకు సపరేట్గా ఒక సెల్ పెట్టేసి ఎక్కడైనా మిమ్మల్ని బెదిరించినా ఏమైనా జరిగినా దాన్ని మీరు కంప్లైంట్ చేసుకునే విధంగా దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే తీసుకొస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా మొన్న చెప్పాడు ఎక్కడెక్కడ ఉండే ఆయన, మేమే ఆ రోజు సిట్ వేసాం, ఆ సిట్టు వల్ల ఎవ్వరు వేయలేదు అని చెప్పారు. ఈరోజు ఏం తెలిసావని నేను అడుగుతున్నా. నువ్వు ఆ రోజు వేసానన్నావు, ఏదో కమిటీ అన్నావు, ఒక డిఎస్పీని దానికి వేసానన్నావు. ఈరోజు ఎవరికన్నా భూములు వాళ్ళకి ఇచ్చారా లేదా? ఎవరైనా స్టాంపులు దొంగ స్టాంపులు మీద చేసుకున్న వాళ్ళవి ఒకరికి ఇద్దరికన్నా వాళ్ళకి రిటర్న్ తీసుకెళ్ళి వాళ్ళకి చేయగలిగావా? మాయ మాటలతోటి ఒకరోజు చెప్తాం, 2 రోజులు చెప్తాం, తర్వాత పొద్దుగూకులు మనం చెప్పలేం. ఈరోజు మాయ మాటలతో నేను వేసాను, స్టేట్లో ఎక్కడ వేయలేదు, నేను వేసానని చెప్పేసి చెప్పుకునే పెద్ద మనిషికి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇలాంటి మాయ వాళ్ళు కావాలనేదా లేకపోతే అభివృద్ధి కావాలనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎంతోమంది పెద్దోళ్ళు ఉన్నారు. 3 సార్లు 4 సార్లు గెలిపించారు ఆయన్ని. 4 సార్లు గెలిపిస్తే 14లో నన్ను గెలిపించారు. 5 సంవత్సరంలోనే 2600 కోట్లు పనిచేసాం. వాళ్ళ ఊరికి వెళ్ళే బ్రిడ్జిలు కూడా నేనేసా, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఊరు వెళ్ళే రోడ్డు కూడా నేనేసా. ఆ తర్వాత ఆ బ్రిడ్జి మీద నడిచాడు ఈ పెద్ద మనిషి 5 సార్లు 2 సార్లు మంత్రి అని చెప్పి అతను. అదేవిధంగా బ్రిడ్జిలన్నీ మనమే చేసాం. ఒక బ్రిడ్జి 80% కంప్లీట్ చేస్తే 5 ఏళ్ళ తర్వాత మొన్న సొంత డబ్బులతో అని చెప్పేసి పైన తారేసాడు. ఇలాగా మనం ఒక చిత్తశుద్ధితోటి పార్కులు డెవలప్ చేసాం. అదేవిధంగా డివైడర్స్ కానీ, రోడ్స్ కానీ, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు మన ఒంగోలులో చేసుకోగలిగామంటే ఆ టైంలో మనం చేయగలిగాం. డంపింగ్ అది వరకు ఎక్కడెక్కడ చెత్త ఉండేదో మీకు తెలుసు. మీరంతా కూడా వైశ్యాసు పొద్దున్నే నేను ఉండే టైంలో పొద్దున్న మీరు షాపుకి వచ్చే లోపల ఒక్క చెత్త అనేది లేకుండా నేను నైట్ స్వీపర్ని పెట్టి ఆ రోజు క్లీన్ చేయించే పద్ధతులు తీసుకొచ్చాం. దానికి ఆ రోజు మీరు వచ్చి టీలు తాగి రాత్రిపూట వేసిన రోడ్డు మీద చెత్త కూడా రోడ్డు అంతా కూడా క్లీన్ చేసే పరిస్థితి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో మనం చేపట్టాం. మీరు వచ్చి షాపు తీసుకునేకి ఒక నీట్గా ఉండే వాతావరణాన్ని కూడా మన టైంలో మనం తీసుకొచ్చాం. దాన్ని ఇప్పుడు ఎట్లా చేస్తున్నారో నాకు తెలియదు. రేపు వచ్చిన తర్వాత కూడా ఇదే పద్ధతిలో మీరు ఉండే ఏరియా కూడా నీట్గా ఉండే విధంగా ఎప్పుడు కూడా మనకి క్లీన్ అండ్ గ్రీన్గా ఉండే విధంగా అవన్నీ కూడా చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము అన్నీ చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించుకోండి. మంచి చెడు అనేది ఈరోజు జరుగుతున్న యుద్ధం. ఈరోజు మన నియోజకవర్గమే కదా, రాష్ట్రంలో కూడా అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉండే నాయకుడు. అలాంటి విజన్ ఉండే నాయకుడికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆ రోజు బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా కలిశారంటే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అందరం కలిసి పోరాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఇన్ని పార్టీలు కలిశారు. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో అక్కడైనా ఇక్కడైనా మంచి చెడు అనేది ఒకసారి గమనించుకోండి. మంచి కావాలా లేకపోతే చెడు కావాలా? దొంగ మాటలు చెప్పేవాళ్ళు, దొంగ డబ్బు ఇచ్చేవాడు కావాలా? మీకు డబ్బు అనేది ప్రధానం చూడకుండా కష్టపడి పనిచేసి మీరు పీస్ఫుల్గా ఉండే వాతావరణం తీసుకొచ్చే వాళ్ళు కావాలనేది కూడా మీరు ఆలోచించుకోండి. రాష్ట్రం కూడా బాగుపడి అన్నీ చేయాలంటే కూడా చంద్రబాబు నాయుడు గారు కావాలా? లేకపోతే గంజాయి రాష్ట్రంలో అమ్ముతా రేపు గంజాయి దాగి మన ఇంటికి వచ్చి తలుపులు కొట్టే పరిస్థితులు మనం తెచ్చుకోవాలా? అది కూడా మీరు ఆలోచించుకోండి. రాష్ట్రంలో కూడా
ఈ రెండు ప్రస్తావన చేసుకోండి. దాని ప్రకారంగా మీరందరూ కూడా సైకిల్ గుర్తుకేసి అటు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఎన్ని విధాలుగా ఎప్పుడు ఏ విధంగా చేసేవాడో మీ అందరికీ తెలుసు. 35 సంవత్సరాల నుంచి ఆయనకి సైకిల్ గుర్తుకేసి, అదేవిధంగా నాకు ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుకేసి మీరు గెలిపించండి. మీకు ఇంటి గడప దట్టుగా ఎవడు వచ్చే పరిస్థితి రాదు. దానికి ముందు మేము నిలబడతాం. ఆ తర్వాత మమ్మల్ని దాటి ఎవరన్నా మీ దగ్గరికి రావాలంటే వచ్చే పరిస్థితి ఒంగోలులో తీసుకొస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మీ అన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా తెలుగుదేశాన్ని బలపరచండి. తెలుగుదేశానికి మీరు అండగా ఉండండి. అన్నీ అనేది తప్పకుండా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా. ఇందాక మన సోదరుడు అగ్రిగోల్డ్ అతను కూడా చెప్పాడు. తప్పకుండా కూడా అగ్రిగోల్డ్ది పోయినసారి పెట్టాం. ఈసారి ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత బాబు గారితో మాట్లాడతాం. అగ్రిగోల్డ్ది కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందో దాని పద్ధతుల ప్రకారంగా వాళ్ళకి న్యాయం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అవసరమైతే వాళ్ళను కూడా తీసుకొని పోయి మన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడించి వాళ్ళకు వచ్చే విధంగా మేము ఏదో విధంగా దాని పరిష్కారం అయ్యే విధంగా మేము చూస్తామని చెప్పి మరోసారి మీ అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైనా ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేశారు. కాకపోతే టైం అయిపోయింది. అందరికి కూడా 3 దాటిపోయింది భోజనాలు లేకుండా. కాబట్టి ఈరోజు ఉండేది 5 రోజులు కాబట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి మేము ఆలోచిస్తూ మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వర్ధిల్లాలి దామచర్ల గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల గారి నాయకత్వం. ఇప్పుడు పెద్దలు పార్లమెంటు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు మన మాజీ మంత్రివర్యులు పనపాక లక్ష్మి గారు, రియాజ్ గారు, వేదిక రంకించిన ఇతర సోదరుడు కనుమన్నపూడి హరిప్రసాద్ గారి సభాధ్యక్షులతో చాలామంది నాయకులు ఉన్నారు. అందరూ కూడా పెద్దలు తులసిరావు గారైనా మిగతా పేరు పేరున వారందరికీ కూడా మా కుటుంబం తరఫున ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు కూడా మీకు అందరికీ తెలుపుతున్నా. ఈరోజు ఇప్పుడు మన సోదరులు జామంతెల జనార్దన్ గారు చెప్పారు, ఒంగోలు పట్టణంలో ఒక అశాంతి ఏర్పడింది. ప్రశాంతం తీసుకొని రావాలన్నప్పుడు మీరందరూ కూడా చాలామంది వక్తలు ధైర్యంగా చెప్పారు. ఆర్యవయసులందరూ కూడా ఈ ప్రభుత్వం పోవాలి, మన తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, జనసేన, బీజేపీ కూడిన ప్రభుత్వాన్ని రావాలనేది ప్రతి ఒక్కరూ ఏకకంఠంతో చెప్తున్నారు. ఇటువంటి అవకాశాన్ని మీరు ఇచ్చేదాని కొరకు బాగా మీ చేతుల్లోనే ఉన్నది. ఈరోజు ఇటువంటి ఆత్మీయ సమావేశం అంటేనే 2 హాళ్ళు, ఆ హాళ్ళు కూడా ఫుల్గా ఉండిపోయింది. దాదాపు 3 గంటలు అవుతున్నా కూడా ఎవరు కూడా సమావేశాన్ని నుంచి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే మీకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావాలనే ఒక నమ్మకం మీలో కనపడుతూ ఉంది. అందుకు మోడీ గారు, బీజేపీ వారు కూడా సహకరించారు. సోదరులు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా ఉత్సాహంగా కాబోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు చూస్తామనేది ఏదో వారు చూస్తున్నారు. వారు ఇక్కడ ఏం తలపెట్టిన కార్యక్రమాలు అనేది ఒంగోలులో మీకు తెలుసున్నప్పుడు కూడా మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు వయస్సులు అంటేనే, 6 వయస్సులు అంటేనే ప్రేమించే ఒక మంచి వ్యక్తి. పెద్దలు కొణిజేటి రోసయ్య గారు చెప్పారు, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ అప్పుడంతా కూడా ఓపెనింగ్ అప్పుడు 91-92 సంవత్సరాల్లో సుబ్రహ్మణ్యరెడ్డి గారు, ఇది నా గుండె, ఇది బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్, మీరు మాత్రం మీ కుటుంబం అయినా కూడా ఆ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ని పూర్తిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడమన్నారు. అదేవిధంగా పార్వతమ్మ గారైనా నేనైనా మీ ముందుకు వచ్చాం. మా అబ్బాయి కూడా రాఘవరెడ్డి కూడా మీకు ముందుకు వచ్చారు. మీ సేవలోనే ఉండాలనేది మా లక్ష్యం. అది ఇప్పటికి కూడా మీరు పెట్టిన ఆ అభిమానం ఎప్పుడు కూడా మర్చిపోలేదు అనేది కూడా చెప్తున్నా. నేను కాలాతీతం అయింది, ఎక్కువ సమయం దలుచుకోలేదు. మీకు మాగుంట కుటుంబానికి, దామచర్ల కుటుంబానికి ఎంతో అత్యుత్తమైన సంబంధం ఉన్నది. ఎందుకంటే బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ముందే పెద్ద ఆయన ఆంజనేయులు గారు, దామచర్ల ఆంజనేయులు గారి విగ్రహం కూడా ఆవిష్కారం చేసుకున్నాం. ఈరోజు ఎన్నికలనంటే భయపడాల్సిన అవసరం లేదు. మీలోనే ఉన్నది ఆ శక్తి. మీలో చూస్తుంటే, ఉత్సాహం చూస్తుంటే ఎప్పుడెప్పుడా మే 13 వరకు మీరు ఆలస్యం కూడా అవుతుందనే ఉద్దేశం ఉన్నారు. వీలైతే సోమవారం రేపే ఓటు కూడా వేసేదానికి సంసిద్ధంగా ఉన్నారనేది చెప్తున్నాను నేను. 2 ఓట్లు కూడా బటన్ నొక్కేస్తాం మేము. సైకిల్ 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 అని
ఎంతో మీకు ఉత్సాహం చూస్తూ ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అనేది అంటే కూటమి పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ ఉన్న సమస్యలన్నీ సోదరులు జనార్దన్ గారు వివరించారున్నప్పుడు అవన్నీ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తూచా తప్పకుండా ఇవన్నీ అమల్లో తీసుకొస్తాం. ముఖ్యంగా వారు చెప్పింది ఏంటంటే ఒక వాణిజ్య భవన్ లాంటిది వివాహాలకి ఇటువంటి వాటికి కూడా శుభ కార్యక్రమాలు కూడా చేసుకునే దాని కొరకు ఒక మంచి స్థలంలో భవనం నిర్మిస్తారని దామచల్ల గారి కుటుంబం అందరితో మా గుంట కుటుంబం కూడా ఖచ్చితంగా దానికి సహకరిస్తామనేది మీకు తెలుపుతూ ఉన్నామని చెప్తూ మీ అందరితో ఉన్నాం, మీ వెంటే ఉన్నాం. దామచల్ల కుటుంబం అయినా మా గుంట కుటుంబం అయినా దయచేసి ఈ ఎన్నికల్లో మా ఇద్దరిని ఆశీర్వదించండి. ఇద్దరిని సైకిల్ గుర్తుగా ఓటేసి కూటమి అభ్యర్థులుగా గెలిపిస్తే ఖచ్చితంగా మీ సేవలోనే ఉంటామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై వాసవి, జై వాసవి, జై వాసవి అన్న అట్లే ఉండండి. ఆల్ ఇండియాలో 1759 ర్యాంక్ ఇచ్చినందుకు అందులో మా వైశ్యుడైనందుకు చాలా గర్వపడుతూ కూర్చోమ్మా. ఎవరు ముందుకు రావద్దన్న స్టేజ్ మీద వాళ్ళు మళ్ళీ గందరగోళం అయింది. తర్వాత మన పల్లబోతు నాని మన యువకిషోరానికి దుర్గా ప్రసాద్ బర్త్డే బాయ్ ముందుకు రాబ్బా. కానీ అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చీదళ్ళ యశ్వంత్కి ఒంగోలు పట్టణ యూత్ అధ్యక్షుడు జరుగుతూ ఉంది. ఈరోజు ఈ మీటింగ్ గురించి కూడా ఒక చిన్న విషయం చెప్పాలి. అది చెప్పచ్చో లేదో నాకు తెలియదు. అంటే ఒక అధికార మతానికి ఒక మామూలుగా ఉండే వాళ్ళకి జరిగేటువంటి మీటింగ్ ఈరోజు మధ్యాహ్నం ఈ మీటింగ్ మేము పార్టీ నుంచి తీసుకొని చేయొచ్చు అది, కానీ మేము అలా కాదు. టీడీపీకి మేము పూర్తిగా మా యొక్క సహకారాన్ని ఇవ్వాలని మాకు మేమే ఎవరి దగ్గర ఏ నాయకుడి దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈరోజు ఈ మీటింగ్ చేయడం జరిగింది. కానీ మాకు సాయంత్రం ఒక మీటింగ్ జరగబోతుంది. వారు దానికి మేము చీరలు సారెలు ఇస్తామన్నారు. అంటే మన వయసులు అంత చులకన అయిపోయారు. చీరలు సారెలు ఇస్తే మనం పడిపోతామా? చీరలు సారెలు ఇచ్చి తప్పించుకోవడం అనేది ఒక నాయకత్వమా? అది నాయకత్వం అని మేమైతే అనుకోవట్లా. దయచేసి గమనించి నేను వాళ్ళకి చెప్పాను, మమ్మల్ని ఎగతాళి చేశారు మీరేం గిఫ్ట్లు ఇవ్వట్లేదా అని. అయ్యా మాది పేదల పార్టీ, మీది డబ్బున్న వాళ్ళ పార్టీ, మేము మీతో పోటీ పడలేము, మాకున్న దాంట్లో ఏదో సింపుల్గా చేసుకుంటాము అని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వచ్చేయండి, వెనక బ్యాచ్ వస్తారు. సురేష్ అన్న ఇగో వెనక మాల్లో ఉన్నాయి చూడు, వెనక ఒకటి తీయండి మళ్ళీ ఇంకా 2 ఉన్నాయి అక్కడ, అవి కూడా తీసుకోండి అన్న. అయిపోయిన వాళ్ళు కొంచెం వెనక్కి వచ్చేయండి, పెద్దలు ఏమనుకోవద్దు. సన్మాన కార్యక్రమం ఉంది, గజమాల తీసుకురండి ముందుకి అన్న. సురేష్ అన్న కార్యక్రమం కానీ అన్న మేము కాదు మీరు అట్టున్నాడు భాస్కర్ అన్న. పైన ముడి పట్టుకోండి, అట్ట పట్టుకోండి, చెరవ పక్క ముడొద్దులే రాజా పట్టుకోండి. కిరీటం అయ్యా చిన్నగా అన్న, మనం నీట్గా వాళ్ళకి చిరు సత్కారం చేసి పంపించాలన్న. జై జై డీజే, జై జై డీజే, జై జై సై, జై జై మాగుంట, జై జై. బాలన్న చాలా కష్టపడి మోసుకొని వచ్చాడు విజయవాడ నుంచి. బాలన్న మోసుకొచ్చావు, కారులో తెచ్చావా? బాలన్న సెలవు బాలన్న ఒళ్ళో పెట్టుకొని మరి మోసుకొచ్చాడంట, జాగ్రత్తగా పగిలిపోకూడదని. అందువల్ల అలా ఇచ్చింది. అది చూపించు అన్నకు, బాగుంది. ఎంతో ఓపికగా టైం 3 అయినా సరే ఎవరు కదలకుండా ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అన్న. కొంతమంది సన్మానం చేయడానికి వచ్చున్నారు, ఒక 5 నిమిషాలు టైం.
ఈ పండుగ సీజన్ లో మలబార్ గోల్డెన్ డైమండ్స్ తో సాంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోండి. బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై 25% వరకు తగ్గింపు. ప్రెషియా ఎరా స్టడ్డెడ్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ 25% తగ్గింపు మరియు వజ్రాల విలువపై 25% వరకు తగ్గింపు పొందండి. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మీ ఆభరణాలు బుక్ చేసుకోండి మరియు బుక్ చేసినప్పటి బంగారం ధర లేదా తీసుకునే రోజు ధర రెండిటిలో ఏది తక్కువైతే ఆ ధరను చెల్లించి ఆభరణాలు పొందండి. అంతేకాకుండా ఉచితంగా వెండి నాణెం ఇంటికి తీసుకెళ్ళండి. ఈ అక్షయ తృతీయ మీ మనసులో అంతులేని ఆనందాలను నింపేలా చేసుకోండి. త్వరపడండి, ఈ ఆఫర్ మే 12వ తేదీతో ముగుస్తుంది. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.